హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నింగ్ ఫర్ ఎయిమ్ యూట్యూబ్ ఛానల్. మనం టెట్ క్లాసెస్ అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. థర్డ్ క్లాస్ తెలుగు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మన ఛానల్లో ప్రీవియస్ బిట్స్ అనేటివి సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి షార్ట్స్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థర్డ్ క్లాస్కి సంబంధించి తెలుగు తోట ఏపీ టెక్స్ట్ బుక్ ఇది. థర్డ్ క్లాస్ కవి పరిచయాలకు సంబంధించిన టోటల్ బిట్స్, థర్డ్ క్లాస్లో ఉన్న కవులందరికీ సంబంధించిన బిట్స్ అనేటివి తయారు చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి అనేటివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కింది వాక్యాలలో జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రికి సంబంధించి సరికానిది. ఫస్ట్ ఆప్షన్, అవధాన విద్యలో నిష్ణాతుడు, రచనలు రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు. గద్వాల్ సంస్థాన కవి అవధాన విద్యలో నిష్ణాతుడు కాడు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఏబీసీ, బీసీడీ, ఏసీడీ, ఏబీడీ. మీరు హోల్డ్లో పెట్టుకొని ఆన్సర్ అనేది మీరు చెక్ చేసుకొని తర్వాతకి ఆన్సర్ చేయండి. దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 ఏబీసీ. అవధాన విద్యలో నిష్ణాతుడు, రచనలు రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు. ఇతని రచనలు ఇంకా 2 ఉన్నాయి. అవి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చూద్దాం. ఇది థర్డ్ క్లాస్లో 86th లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి కవి పరిచయం. నక్క యుక్తి పాఠ్యభాగంకి ఉన్నటువంటి ఈ మాసపు కథలో ఉన్నటువంటి కవి పరిచయం. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారు. సో క్వశ్చన్ ఇలా ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సహస్రావధాని ఎవరు, క్రింది వారిలో సహస్రావధాని ఎవరు అని అడగచ్చు. సో గద్వాల్ సంస్థాన కవిగా ఎవరున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, పాపాయి సిరులు అనునది. ఆప్షన్స్, గేయ సంపుటి, గేయం, కథనం, గేయకథ. కరెక్ట్ ఆప్షన్ పాపాయి సిరులు అనేది గేయ సంపుటి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగు టెక్స్ట్ బుక్లో 85th పేజ్లో ఉంటుంది. కస్తూరి నరసింహమూర్తి గారు రచించినటువంటి ఈ పాట అందాల తోటలో అనే పాటలో ఉంటుంది. పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. సో పాపాయి సిరులు అనేది ఏంటంటే ఒక గేయ సంపుటి. ఇలా క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెనేషన్ పేజ్ నెంబర్తో సహా ప్రూఫ్ చూపించడం బెటరా, లేకుంటే క్వశ్చన్స్ చదువుతూ దాని కరెక్ట్ ఆప్షన్ వెళ్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం బెటరా అనేది కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళడం బెటర్ అనిపిస్తే మీకు ఓకే అనుకుంటే క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్దాం. లేదు క్వశ్చన్ టు ఎక్స్ప్లెనేషన్, కవి ఎక్కడ ఉన్నారని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. గీతకర్త మరియు వేలాది పాటలకు సంగీతం కూర్చిన వారెవరు. ఆప్షన్స్, పాలగుమ్మి విశ్వనాథం, మధురాంతకం రాజారాం, శ్రీశ్రీ, ఆలూరి బైరాగి. కరెక్ట్ ఆప్షన్ పాలగుమ్మి విశ్వనాథం. ఫోర్త్ క్వశ్చన్, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనే రచన వీరిది. ఆప్షన్స్, మధురాంతకం రాజారాం, పాలగుమ్మి విశ్వనాథం, కస్తూరి నరసింహమూర్తి, జీవి సుబ్రహ్మణ్యం. ది కరెక్ట్ ఆప్షన్ జీవి సుబ్రహ్మణ్యం. ఫిఫ్త్ క్వశ్చన్, విద్వాంసులు విమర్శకులు. జీవి సుబ్రహ్మణ్యం, సుప్రసిద్ధ కథకులు మధురాంతకం రాజారాం, ఆకాశవాణిలో పనిచేశారు పాలగుమ్మి విశ్వనాథం, బిరుదురాజు రామరాజు, గీతకర్త. సో వీటిలో సరైనవేవి అంటే సుప్రసిద్ధ కథకులుగా ఎవరైనా అన్నారు, ఆకాశవాణిలో పనిచేసిన వారెవరు. సో వీటికి సంబంధించి సరైన ఆప్షన్స్ అనేవి ఎన్నుకోవాలి. ఆప్షన్స్ ఏబి, బీసీడీ, ఏబీసీ అన్నీ సరైనవే. సో ది కరెక్ట్ ఆప్షన్ ఏబీసీ. విద్వాంసులు విమర్శకులు జీవి సుబ్రహ్మణ్యం, సుప్రసిద్ధ కథకులు మధురాంతకం రాజారాం, ఆకాశవాణిలో పనిచేసిన వారు పాలగుమ్మి విశ్వనాథం. సిక్స్త్ క్వశ్చన్, మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించిన వారెవరు. ఆప్షన్స్, మధురాంతకం రాజారాం, బిరుదురాజు రామరాజు, కందుకూరి రామభద్రరావు, త్రిపురనేని రామస్వామి. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏదనేది మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో టోటల్ మనకి తెలుగు థర్డ్ క్లాస్ కవి పరిచయాలకు సంబంధించి 45 క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. 6th క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా దీని ఆన్సర్తో పాటు నెక్స్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటివి డిస్కస్ చేద్దాం. ఏ విధంగా క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి. ఇట్లా క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్దామా, లేక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ విత్ పేజ్ నెంబర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆ కవి గురించి టోటల్గా అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ లర్నింగ్ ఫర్ యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నందుకు.